అయితే చేసి నేనే తీసుకొచ్చి పెట్టానమాట ఈ షెడ్లా. అంటే ఇప్పుడు ఈ డబ్బా మొత్తం అయిపోయింది కంప్లీట్. కాకపోతే ఈ క్యాబిన్ కట్టాడ మనిషి అయితే ఇక్కడ వస్తలేనట ఆయన. ఇప్పుడు ఈ సగం పని చేసి వెళ్ళిపోయినగా మళ్ళీ దీనికైతే ఆర్డర్లు తీసుకుపోవాలి మళ్ళీ రివర్స్. ఇప్పుడు ఓకేనా, ఇది అయితే కంటైనర్ బాక్స్ అనమాట. అది 32 feet కంటైనర్ బాక్స్ అశోక్ లేదండి. ఇది బాక్స్ అయితే కంప్లీట్ చేశారు. మనం కూడా మొత్తం దీని మీద పేస్ట్ లక్ష్మీ వర్క్ అయితే మొత్తం చేసినాం అనమాట. ఐరన్ పేస్ట్ లక్ష్మీ ఇప్పుడు జాయింట్ పెట్టేసినాం. ఎక్కడెక్కడ జాయింట్ ఉంటాయి కదా, ఆడ పేస్ట్ ప్లస్ లప్పం రెండు పెట్టేసినాం. మొత్తం పేపర్ పెట్టేసి మొత్తం రెడీ. ఇప్పుడు పేపర్ కట్టిన తర్వాత ఇప్పుడు ప్రైమర్ కొట్టాలి. ఫ్రెండ్స్ ఈ మరగడ చూస్తారు కదా, ఈ మరగడ అయితే లోపల ఉండే దాన్ని కటింగ్ చేసి మళ్ళీ బయటకి అన్ని మళ్ళీ వెల్డింగ్ ఉంటుంది. ఆ కంటైనర్ లెవెల్ అయిపోయింది. ప్రైమర్ అయితే పెడతారు మామూలు. దీనికి హెచ్ ప్రైమర్ అంటారు అనమాట. హెచ్ ప్రైమర్ దేనికోసం కొడతామంటే, ఇది వైట్ షీట్ ఉంది కదా, దీని మీద కలర్ పోద్దని బ్లాక్ షీట్ ఉంటే రెడ్ అక్షర్ కొడతాం. ఇది వైట్ షీట్ ఉంది కాబట్టి జింక్ ప్రైమర్ కొడుతుంది. జింక్ ప్రైమర్ చూడండి. ఇద్దరు వర్షం పడుతుందని కొద్దిగా ఫాస్ట్ గా చేస్తున్నాము. వాతావరణం కొద్దిగా క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, దానికోసం. దీని తర్వాత మళ్ళీ కోటింగ్ వస్తుంది. ఇది వచ్చేసి కంటైనర్ బ్యాక్ సైడ్ అనమాట. జాయింట్లు మొత్తం లెవెల్ చేసినాం పేస్ట్ లప్పం పెట్టేసి. దీని తర్వాత అయితే ప్రైమర్ అయితే కొడుతున్నాం. ఆవిడ కొట్టేస్తారు. ఇప్పుడు ప్రైమర్ కొట్టేస్తారు ఈరోజు. ప్రైమర్ ప్లస్ సింగల్ కూడా అయిపోవాలి ఈరోజు. చూడండి బ్యాక్ డోర్ అయితే వేస్తున్నాం. వాడు अच्छा मार दे बड़ा हमजा, बढ़िया साफ करके मार दे, पेंट नहीं उतरना बस गाड़ी का. ఇప్పుడు నార్మల్ సింగల్ కూడా వేస్తున్నారు. ఇప్పుడు ప్రైమర్ తర్వాత ఈ ప్రైమర్ కొట్టేసి వదిలేస్తే ఏమవుతుందంటే వర్షం పడితే మొత్తం పోతుంది. దానికోసం ఎమ్మడే సింగల్ కూడా కొట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్, కంటైనర్ అయితే మొత్తం సింగల్ కూడా అయిపోయింది. డోర్ గిట అన్ని కంప్లీట్ అయిపోయాయి సింగల్ కూడా. ఇప్పుడు దీంట్లో లోపల సైడ్ అయితే పెయింట్ కొట్టాలి మొత్తము. చూస్తారు ఇన్సైడ్ కంటైనర్ బాక్స్ ఇన్సైడ్ అనమాట. దీంట్లో మొత్తం గ్రే పెయింట్ కొట్టేస్తాం. గ్రే పెయింట్ బయట అయితే టీ షేడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి వైట్ వాటర్ వేస్తున్నాం అనమాట. ఇప్పుడు పెట్టేసిన తర్వాత వైట్ వాటర్ వేస్తున్నాము. చూడండి, ఈ రకంగా పేపర్ పెట్టుకొని, లేకుంటే పేపర్ పెట్టకుండా కొడితేనే మీద మొత్తం పోతుంది. బాక్స్ మీద మొత్తం పడిపోతుంది వైట్. వైట్ వేసిన తర్వాత మళ్ళీ టేప్ తీసేసి మనం మొత్తం ఆయిల్ ఫిల్ చేసుకోవాలి. నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు వైట్ వాటర్ కూడా కంప్లీట్ అయిపోయింది. వైట్ కొట్టిన తర్వాత లిక్విడ్ లో ఉంచుకోండి. మొత్తం చుట్టూ వైట్ కొట్టేసినాము. ఇప్పుడు కింద మరగాట్లకి దానికి బ్రౌన్ కొడుతుంది. మరగాటకి అయితే బ్రౌన్ కొడుతుంది. మాడకి ఈ బ్రౌన్ వేసిన తర్వాత మళ్ళీ కింద మ్యాట్కి అయితే బ్లాక్ వేసేస్తుంది. ఈ సైడ్ లో సేఫ్టీ గార్డ్కి. ఇప్పుడు సైడ్ లో అయితే మధ్యలో వైట్ వాటర్ కొట్టాలి. దాని రైటింగ్ రాస్తారంట. ఇవన్నీ దీన్ని కూడా బ్లాక్ కొట్టారు. ఇప్పుడు బ్లాక్ మళ్ళీ ఒకసారి చూస్తున్నారు. క్యాబిన్ అయితే మెటాలిక్ కింద వచ్చేసింది. బిల్డింగ్ అన్ని కొట్టిన తర్వాత మళ్ళీ కింద బార్డర్ కొట్టుకోవాలి. ఫ్రంట్ బంపర్ కి వైట్ కొట్టాలి. ఈ బంపర్ అయితే వైట్ వేయాలి. ఈ జాలికి బ్లాక్ ఉంటాయి అన్నమాట. ఆ మీద దాని మీద వైట్ పెయింట్ వచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మధ్యలో అయితే మార్కింగ్ చేసినాను. మార్కింగ్ చేసి టేప్ పెట్టేసిన. ఇప్పుడు దీని మధ్యలో అయితే వైట్ వాటర్ వేయాలన్నమాట. ఇక్కడ చూస్తారు కదా, ఇట్లా టేప్ పెట్టేసిన మధ్యలో. ఇది 2 feet ఉంది హైట్. ఇట్లా మార్కింగ్ చేసి మధ్యలో మళ్ళీ వైట్ కొట్టాలి. వైట్ కొడుతున్నాము. చూస్తారా ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే వైట్ కొడతాం అనమాట. పక్కన ఇట్లా పేపర్ పెట్టుకొని వైట్ కొట్టేసి మళ్ళా దాన్ని క్లీన్ చేస్తే నీట్గా అనిపిస్తుంది. కొట్టిన తర్వాత చూపిస్తాను ఎట్లా ఉందని.
ఇక్కడ కొడుతురు చూడండి, మామూలుగా బయట కొడుతురు. ఫ్రెండ్స్ ఇప్పుడు సైడ్ లో అయితే వైట్ బార్డర్ కొట్టేసింది మొత్తము. మావాడైతే కొట్టేసింది సైడ్ లో మొత్తం కంప్లీట్ అయిపోయింది వైట్ బార్డర్. అటు పక్క ఇటు పక్క రెండు పక్క అయిపోయింది. ఇప్పుడు బండి ఏమైనా వెనక కూడా కొట్టమని చెప్పింది. వచ్చేసి మళ్ళీ ఇది వెనక కూడా కొట్టేసింది. చూడండి ఎట్లా ఉంది చూస్తారా, అల్యూమినియం బెడ్డింగ్ కొడతారు అనమాట షోలా. ఈ సైడ్ లో మొత్తం కొట్టేస్తారు. అప్పుడైతే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడే స్టార్ట్ చేశారు అనమాట. కంటైనర్ లోపల అయితే ఇన్సైడ్ ఇట్లా ఉంది. డెక్లో అయితే కొడుతుంది కదా, సగం సగం పని సగం చేయాలి. డోర్ కి అయితే ఇట్లా ఉంటుంది.